నమస్తే సార్, మీ పేరు? గుడ్ మార్నింగ్ అమ్మ. నా పేరు గిరగాని క్రాంతి కుమార్. నేను రాష్ట్ర విద్యావంతుల వేదిక కన్వీనర్ని. ఈరోజు జైపాల్ రెడ్డి గారి స్మారక సభ అని తెలియగానే వెంటనే ఇక్కడికి పాలకుర్తి కాన్స్టిట్యున్సీ ఇక్కడికి రావడం జరిగింది. జైపాల్ రెడ్డి గారి సేవలు మరవలేని. తను చిన్ననాటి నుండి కూడా రకరకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ రకరకాల ఏబీవీపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ రకరకాల గ్రూపులలో పనిచేసుకుంటూ ప్రజల కోసం అనునిత్యం పోరాడేవాడు, ప్రజల కోసం అనునిత్యం సేవాభావం గలవాడు. ఎన్నో కార్యక్రమాలు చేసిండు. తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిండు. తన ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ఎలాగని రావాలని చెప్పేసి కేంద్రంలో రాష్ట్రంలో తెలంగాణ కోసం పోరాటం చేసిండు. దానికోసం ఎన్నో సంవత్సరాలు ఎన్నెన్నో జైల్లోకి పోవడం జరిగింది. దానికోసం సోనియా గాంధీతో కానీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి అన్ని రాష్ట్రాల నాయకులతోటి కూడా పోరాటం చేయడం జరిగింది. అందరినీ తెలంగాణ యొక్క ప్రాముఖ్యతను, తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలకు ఏం జరుగుతుందో దాన్ని క్లియర్గా వివరించడం జరిగింది. తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ విద్యార్థుల బలిదానాలను 1200 మంది విద్యార్థుల బలిదానాలను అదేవిధంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎంతోమంది తెలంగాణ స్వాతంత్ర యోధులను అందరినీ కూడా కలిసికట్టుగా తీసుకొని వెళ్ళి తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. రకరకాల పదవులన్నింటినీ తను ఆ పదవులకే తను తీసుకున్న తర్వాత వన్నె తీసుకురావడం జరిగింది. తెలంగాణ కోసం తను చేసిన సేవ అనేది ఎంత చెప్పినా కానీ అది చెరగనిది.